ఒత్తిడి పెంచుతున్న పుర సిబ్బంది అంటూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్నుని 4వసారి పెంచింది గత 5 ఏళ్లలో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోడ్ పట్టించుకోరు, గులాంగిరి ఆపరు, వైకాపాతో ఇంకా అంటకాగుతున్న కొందరు పోలీసులు. ఇది చూడండి, ఒకే పేజీలో పైన కింద, పైనేమో పోలీసుల పట్ల సానుభూతి, కిందేమో పోలీసులు అందరూ దొంగలు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు తెలుగుదేశానికి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళు సత్పురుషులు, లేకపోతే దుర్మార్గులు. ఇది ప్రస్తుతం వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి నేరేటివ్ థింకింగ్. లేకపోతే ఈయన మామూలు ఈఆర్ఓ కాదు, రాప్తాడులో దొంగ ఓట్ల నమోదు కుట్ర, బిఎల్ఓ ఏఈఆర్ఓ తిరస్కరించిన ఫామ్ 6 దరఖాస్తులకు ఆమోదం, అనంతపురం గ్రామీణ మండలంలో వేల సంఖ్యలో బోగస్ ఓట్ల నమోదంటూ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో వైకాపా నాయకులు ఇస్తున్న ఫామ్ 6 దరఖాస్తులు కళ్ళు మూసుకుని ఆమోదం తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు ఏఈఆర్ఓ తహసీల్దార్ తిరస్కరించిన ఫామ్ 6 దరఖాస్తులు సైతం ఈఆర్ఓ ఆమోదించారు. కొన్ని దరఖాస్తులను బిఎల్ఓలకు అసైన్ చేయకుండానే ఈఆర్ఓ కార్యాలయం తతంగం పూర్తి చేస్తున్నారు. ఈఆర్ఓ వసంతబాబు తన లాగిన్ వైకాపా అనుకూల అధికారులకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లాగిన్ వివరాలు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో ఓ ప్రత్యేక కార్యాలయంలో దొంగ ఓట్లు నమోదుకు చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఇప్పటి వరకు రాప్తాడు నియోజకవర్గం పరిధి అనంతపురం గ్రామీణ మండలంలో వేల బోగస్ ఓట్లు నమోదు చేశారు. వీటిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా అలా జరగడానికి వీల్లేదంటూ ఈఆర్ఓ బొకాయిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఆమోదించిన దరఖాస్తులు వెనక్కి తీసుకుంటామని తాపీగా చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేడు పులివెందుల్లో షర్మిల ప్రచారం.